ఇప్పుడు ఏంటంటే అమ్మా మీరు మెయిన్ గా ఏంటంటే మహిళలు కూడా చాలా వరకు అసర్టివ్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అందుకే అనితని ఒక యాక్టివ్ లీడర్ కింద, ఒక దళిత కుటుంబం కింద, అందులో కూడా ఒక మాదిగ కుటుంబం కింద వచ్చిన అమ్మాయిని నేను హోమ్ మినిస్టర్ చేశానంటే వారి సమర్థతను కూడా బేరే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అయితే చేయగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు హోమ్ మినిస్టర్గా పెట్టాం. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి. ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా. మర్యాదగా ఇంతవరకు చెప్పా, ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి. మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కాబట్టి బిల్డప్ చేస్తున్నా, కానీ ఈ రోజు నేను చెప్తున్నా, ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు. మీరు ఎవరిని వదిలిపెట్టను. సార్, నా పేరు నాగరాజు నాయక్ సార్. ముందుగా నమస్కారం సార్. ముందుగా నమస్కారం సార్. చెప్పా మేము ఇక్కడ తండావాసులు సార్. 200 కుటుంబాలు ఉన్నాయి సార్ మాకు. ఇక్కడ తండావాసులు సార్. ఎంతమ్మా? ఇక్కడ తండావాసులు సార్. మేము 200 కుటుంబాలు ఉన్నాయి. మా మొదటి సమస్య శ్మశాన వాటిక సార్. రెండో సమస్య కమ్యూనిటీ హాల్ సార్. మూడో సమస్య మీరు వచ్చినప్పుడు కొండ ప్రాంతం వాసులకు పట్టాలు ఇస్తామన్నారు సార్. నాలుగో సమస్య వచ్చరికి సీసీ రోడ్లు. ఐదో సమస్య వచ్చి వాటర్ సమస్య సార్. ఈ కొంచెం మాకు దృష్టిలో పెట్టుకొని చేయండి సార్. ఓకే అమ్మా, మాట్లాడదాం తర్వాత. ఇంకా 2019లో లోకేష్ అన్న ఓడిపోయినప్పటికీ మేము అది ఛాలెంజ్ గా తీసుకొని అత్యధిక మెజార్టీ అందించాలని గట్టి ప్రతిజ్ఞ చేసి మెజార్టీతో గెలిపించుకున్నాం సార్. మీరు కష్టపడ్డారా? ప్రజలు ఓట్లు వేశారమ్మా? ప్రజలు ఓట్లు వేశారు, మేము కష్టపడ్డాం సార్. రెండున్నా? సరే, ఓకే అమ్మా. అలాగే మరి మంగళగిరి ఈ కాన్స్టిట్యూన్సీ గెలుపులో కార్యకర్తల యొక్క కృషి ఎంత పర్సంటేజ్ ఉంది? నాయకుడు కృషి ఎంత పర్సంటేజ్ ఉంది? మీ ప్రజల అభిమానం ఎంతవరకు ఉంది? ప్రజాదరణ ఉంది సార్. మా కష్టం కూడా ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది. దానికి అదరకుండా బెదరకుండా చంద్రబాబు నాయుడు గారు నేను అనే మాట కోసం, లోకేష్ నేను అనే మాట కోసం మేము పనిచేసాం సార్. ఓకే, గుడ్. అలాగే మరి మంగళగిరి కాన్స్టిట్యున్సీని కూడా ఎక్కువ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చేద్దాం. ఓకే, ఒక్క సెకండ్ ఆ అమ్మాయి కంటే మైక్ ఇచ్చేసి లాస్ట్ ఆవిడ లేసింది. సార్ 2016లో మాకు ఇక్కడ టిట్కోలో హౌసెస్ వచ్చినాయి సార్. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ సార్. అయితే మా దురదృష్టం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వాటిని పట్టించుకోలేదు సార్. 90% వర్క్ అంతా పూర్తయిపోయింది. కేవలం వాటికి రంగులేసి మాకు ఇచ్చేసారు సార్. మెయిన్ అక్కడ వాటర్ ప్రాబ్లమ్, పాములు సార్. చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. 400 ఫ్యామిలీస్ వచ్చి 200 ఫ్యామిలీస్ ఖాళీలు చేసి వెళ్ళిపోయారు సార్ అక్కడ ఉండలేక. కేవలం వాటర్ ప్రాబ్లం. మీ హయాంలో వాటర్ లైన్లు కూడా శాంక్షన్ అయినాయి సార్, రోడ్లు శాంక్షన్ అయినాయి. ఎక్కడమ్మా ఇవి? పెనుమాక టిట్కో హౌసెస్ సార్. పెనుమాకలో ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇక్కడ 600 ఉన్నాయి సార్. 630 ఉన్నాయి సార్.
అయితే వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు ఇంకా మీరు వచ్చారు, మళ్ళీ మేము ఇక్కడ ఉండాలని ధైర్యంగా నిలబడ్డాం సార్. దయచేసి అప్పుడు ఇచ్చిన వాళ్ళకు ఉన్నాయా మార్చేస్తారమ్మా? మార్చలేదు సార్, ఉన్నాయి. ఒక 20 ఫ్యామిలీస్ కి మాత్రం రిజిస్ట్రేషన్స్ చేయట్లేదు సార్. ఎందుకు అని అడిగితే ఈ వీళ్ళు ఒక స్పృహ కూడా లేకుండా, అంటే మనం ఈ తప్పు చేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారన్న స్పృహ కూడా లేకుండా ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేసేసి మగవాళ్ల పేరు మీద ఉన్నాయి, ఆడవాళ్ల పేరు మీదకి మార్చి లోన్లు ఏమో వాళ్ళ పేరు మీద ఉన్నాయి, ఇళ్ళు మీ పేరు మీద ఉన్నాయి అని వాళ్ళు చేసిన మిస్టేక్ కి మమ్మల్ని అసలు ఎలా తిప్పుతున్నారంటే సార్, నా భర్త హ్యాండిక్యాప్డ్ సార్, నా 2 బిడ్డలు చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. మమ్మల్ని ఎలా తిప్పుతున్నారంటే మాకు ఏడుపు ఒకటే తక్కువ సార్, ఉన్నామనే కానీ ముద్ద దిగట్లేదు సార్ మా గొంతుల్లోకి. డబ్బులు కట్టి నెల నెల ఈఎంఐలు కట్టుకుంటా బ్యాంకు వాళ్ళు మమ్మల్ని ఒత్తిళ్లు చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతుంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, మాకు సైట్లు రావట్లేదు, సైట్లు వచ్చినప్పుడు మేము చేస్తాం. మొన్న లోకేష్ బాబు గారి దగ్గర కూడా నేను ప్రజా దర్బార్లో చెప్పొచ్చాను సార్ ఈ మాట. దయచేసి మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం సార్, ప్లీజ్ మాకు మాత్రం కొంచెం ముందు ఆ వాటర్ ఇస్తే ఈ అద్దె సార్ట్ అవుట్ చేద్దామా? చేద్దామా? థ్యాంక్ యూ సార్. చేపిస్తాను. థ్యాంక్ యూ. నోట్ చేసుకున్నామా? చేపిస్తాం. ఒక్క నిమిషం తాత కలుస్తాం. ఒక్క నిమిషం చెప్పు. ఇస్తాం. మాట్లాడమ్మా. నమస్తే సార్, నా పేరు స్వర్ణలత సార్. ముందుగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని, మిమ్మల్ని ముఖ్యమంత్రిని ఒక వేదిక మీద కూర్చొని చూసే భాగ్యం మా పెరమాక ప్రజలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు 4వసారిగా ముఖ్యమంత్రి అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినది ఒక లెక్క, ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయింది ఒక లెక్క సార్. ఎందుకనంటే గడిచినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి విషయాన్ని చూసుకుంటే అప్పుడున్నటువంటి అధికార పార్టీ, అప్పుడున్నటువంటి అధికార మతంతో మిమ్మల్ని ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అని విలువ ఇవ్వకుండా, ఒక పెద్ద వ్యక్తి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అని మీకు విలువ ఇవ్వకుండా మిమ్మల్ని కించపరుస్తూ, బోనమ్మ గారిని అవమానపరుస్తూ ఆ అసెంబ్లీలో ఒక రామన కాష్టలాగా సృష్టించి మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు మాట్లాడుతుంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయంగా భావించి అసెంబ్లీ జరిగేటప్పుడు ఇప్పుడు మహిళలు మేము కూడా కూర్చొని చూసేవాళ్ళం సార్. అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు. ఆ రోజు మీరు ఒక శబ్దం చేశారు సార్, ఇటువంటి రామనకులకు ఉన్నటువంటి ఈ యొక్క దాంట్లో నేను ఉండను, మళ్ళీ గౌరవంగా గౌరవ సభకు నేను వస్తానని చెప్పేసి మీరు వచ్చారు సార్. అది చూసినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. మేమందరం కూడా తాడాపల్లి మహిళలందరం కూడా ఒక శబ్దం తీసుకున్నాం సార్, పసుపు శబ్దం అని. మిమ్మల్ని మీరు ఎలాగైతే ఆ గౌరవ సభకు గౌరవంగా వెళ్తారన్నారో అదే రీతిగా గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో మిమ్మల్ని పంపించాలని మేము శబ్దం కొట్టాం. అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్ లో ఊహించని రీతిగా ఎంతో అత్యధిక మెజార్టీనిచ్చి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో నుంచోబెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకొక విషయం సార్, మా ఎస్సీ మహిళ అయినటువంటి వంగల్పూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, చాలా సంతోషం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది సార్ హోమ్ మినిస్టర్, కానీ ఆమె సీటుకే పరిమితమైంది, మహిళలకు ఏం చేసింది లేదు.